మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. మహాదేవ నమస్కారం గురువు గారు. హరహర మహాదేవ. 2026 విశేషంగా మకర రాశి వాళ్ళందరికీ ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, ఆర్థికంగా బాగుండాలి, ఏ పని తలపెట్టినా ముందుకెళ్ళాలంటే స్పెషల్గా మంచి మంచి పరిహారాలు ఏమన్నా ఉంటే వీళ్ళ కోసం తెలియజేయండి గురువు గారు. మకర రాశి వారు అంటేనే ఎంతో గ్రాటిట్యూడ్తో ఉండేటువంటి వారు, కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి వారు. గ్రాటిట్యూడ్నెస్ అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా కోపము అధికమే. చాలా మొండి వైఖరి. ఎవరు ఏదన్నా ఒక మాట పడలేరు. కొన్ని సందర్భాలలో ఏంటో అర్థం కాదు, వారే కొంత మూర్ఖంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి మకర రాశి వారు అనగానే అందరూ రారు, అది కూడా చెప్తున్నాను. వారి చార్ట్లో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది వారు జన్మించినటువంటి సమయానికి. అయ్యో మరి మాకు జాతకం లేదు గురువుగారు అంటే నేను ఇస్తా. జాతకం లేదు అని అనుకునేటువంటి వారికి నేను జన్మజాతకం నేను ఇస్తా, మీకు డోంట్ వరీ. కావాలి అని అనుకుంటే మీరు మనకు సంప్రదించగలరు అంతే. అయితే ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా మకర రాశి వారు సొంత ఇంటి కళ, ఉద్యోగంలో ఇబ్బందులు, దగ్గర దాకా వచ్చి సంబంధం బ్రేక్ అవ్వడం కావచ్చును. 2023లో అసలు చాలా అద్భుతంగా సంబంధాలు రావడాలు, వద్దులే ఇప్పుడు ఎందుకు తర్వాత చేసుకుంటానులే అని అనుకోవడాలు, ఆ తర్వాత కాస్త ఇక్కడ దాకా రావడము. మరి ఇప్పుడు మనకు నచ్చిన మ్యాచెస్ రావడం లేదు. నా మైండ్ సెట్కు సరైనటువంటి సరిగ్గా కుదిరేటువంటి మ్యాచెస్ నాకు రావటం లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా నా శాలరీ ఎంత, వారి శాలరీ ఎంత అనేటువంటి పొంతన లేకుండా వచ్చేటువంటి శాలరీలు కానీ మనకు అదేంటి మ్యాచెస్ కావచ్చును. ఏజ్ గ్యాప్ అధికంగా ఉండేటువంటి మ్యాచెస్ రావడం కావచ్చును. కొందరు లవ్ బ్రేకప్స్ కూడా అయిపోయిన దాఖలాలు ఉన్నవి ఈ 2025 జనవరి నుండి స్టిల్ ఈ రోజు వరకు. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఎదుర్కొంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది, అది గమనించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే మకర రాశి వారు ఎంత అన్నదానం చేస్తే అంత అభివృద్ధి ఉంటుంది వీరికి. అన్నదాన ప్రభువే అన్నట్టుగా వీరు తప్పకుండా పలానోళ్ళ ఏం అన్నదానం చేస్తారు అనే పేరు కనుక మీకు వస్తే, అంటే మీ రేంజ్ను బట్టి పర్లేదురా, మనకి లేకున్నా వాడు రోజు పొద్దున ఎవరికో ఇద్దరికి ముగ్గురికి టిఫిన్ ఇచ్చుకుంటూ వెళ్తాడట ఆఫీస్కి వెళ్ళంగా, లేదా ప్రతిరోజు ఎవరికో ఇద్దరు ముగ్గురికి భోజనం పెడతాడట, లేదా నెలలో ఈ నక్షత్రం రోజు భోజనం పెడతాడట. లైక్ అలాంటివి మాట జనాల యొక్క నోట్లో నానాలి. అప్పుడు సూపర్ విన్నర్ మీరుగా. ఏదో చేస్తాను ఏదో అనుకుంటే మాత్రం కాదు, కుదరదు. కనుక ఖచ్చితంగా మకర రాశి వారికి 2026లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి అత్యంత అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇది కాస్త మీకు గృహ యోగము, వివాహ యోగము, సంతాన యోగము, ఉద్యోగ యోగము, విదేశీ యోగము, ఎన్ని యోగాలు మీ జాతకంలో ఉన్నవి. కనుక అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఏ రకంగా అంటే మరి ఎక్కడ పప్పులో కాలేసే తెలియదు. ఇది కాస్త 2026 ఆగస్టు, సెప్టెంబర్ దాటింది అంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది గమనించుకోండి, ఓకేనా? అదేవిధంగా మకర రాశి వారికి
వారి సొంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వీరిని ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఉంటవి. జాగ్రత్త. 2017, 18, 19లో ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎంతటి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యారో, మరి ఇప్పుడు కొంత డౌన్ఫాల్ అవ్వడమా, బిజీగా ఉండి చేయలేకపోతున్నారా అనేది చూసుకోండి. మరొక విషయం ఏమిటి అంటే, మనవారెవరు బయటి వారెవరు అనేది మనం ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనవారైనా బయటి వారైనా అందరితో మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా ఆల్రెడీ. మకర రాశి వారు సొంత రిలేటివ్స్ నోటి నుండే అనకూడని మాటలు మీరు విన్నారు, వారు పలకకూడని మాటలు మీరు విన్న దాఖలాలు ఉంటాయి మకర రాశి వారు. అలాంటి స్టేజ్లో అట్లాంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తున్నారు. మా సొంత తమ్ముడే వాళ్ళు లాజ్ చేశాడు, సొంత అన్ననే వాడి ఇబ్బంది, మా సొంత మా మామ ఇబ్బంది పెట్టాడు, సొంత అమ్మ నోటి నుండి ఇంత మాటనా అట్లా. సో తండ్రినో తల్లినో కోల్పోయే దాఖలాలు ఉన్నవి. గడిచిన 5-6 నెలల్లో, గడిచిన 5-6 సంవత్సరాలలో తండ్రినో తల్లినో కోల్పోయిన దాఖలాలు. ఏది ఏమైనప్పటికీ 2026లో అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి మాత్రము ఉన్నవి. ఇక మెయిన్ పాయింట్ ఏమిటి అంటే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు, డబ్బు కోసము వీరికి అత్యంత యోగము తెచ్చిపెట్టాలి అంటే, డబ్బు పరమైనటువంటి ఇబ్బందులను దూరం కావాలి అని అనుకుంటే మాత్రము మకర రాశి వారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారికి నవ్వుతూ స్మైల్ మల్లెపూలను కానీ, గాజులను కానీ, పసుపును కానీ, లోటస్ పుష్పాలను కానీ, తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పూలను కానీ సమర్పించండి. మకర రాశి వారు ఐశ్వర్య దీపం పెట్టాలి. మకర రాశి వారు ఐశ్వర్య దీపం, ఉప్పుపై మరొక మట్టి పాత్ర, అందులో నెయ్యి పోయాలి, నెయ్యి పోసి వత్తి వేసి దీపారాధన. ఈ దీపము కూడా ఒకటి తూర్పుకు, ఒకటి ఈశాన్యముకు, మరొకటి ఉత్తరానికి ఉండాలి. సో మన ఛానల్లో మన లైవ్లో కూడా చేసి ఉన్నాం ఐశ్వర్య దీపానికి సంబంధించింది, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చును. లేదా మురళీధర్ శర్మ ఐశ్వర్య దీపం మన ఛానల్ పేరు కొడితే వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రము వీరికి అఖండ సిరి సంపదలు లభిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో నెంబర్ 8 కానీ, నెంబర్ 17 కానీ, నెంబర్ 26 కానీ, ఈ డేట్స్లో జన్మించినటువంటి వారికి అత్యంత ప్రమాదాలు, ఇబ్బందులను ఫేస్ చేసుకునే దాఖలాలు అయితే ఉన్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్త. ఒకవేళ నెంబర్ 1 జన్మించినటువంటి వారికి కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కానీ మల్టీ రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది, మల్టిపుల్ రిజల్ట్స్. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్ మకర రాశి వారు. నెంబర్ 9 సూపర్. అంటే 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు, ఇట్లా అంటే కొన్ని ఉంటాయి. ఇక జన్మించినటువంటి వారికి కొంత యోగం ఉంటుంది, అట్లా ఉండబోతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మన జాతకము, వ్యక్తిగత జాతకంలో మనం జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్న కుండలులు, ఏ గ్రహం ఎక్కడ ఉంది, మరి ఏది ఎట్లా యోగించుతూ ఉన్నది, ఇట్లాంటిది మనము చూసుకొని మంచిగా ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైన రెమెడీలు, లక్షల రెమెడీలు ఉన్నాయబ్బా. మన జాతకానికి ఏది యోగిస్తుంది చేసుకోవాలి. చేసుకుంటే మొన్న ఒకరు జస్ట్ చిన్న రెమెడీ ఇచ్చా, మిరియాలతోటి 3 లక్షలలో ఉంది ఇచ్చిండట ఆయన. నేనే షాక్ అయినా. అట్లా ఉంటుంది, ఫీల్ కావాలి, మనం ఫీల్ అయి చేసుకోవాలి. ఆ జాతకంలో యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు చూసుకొని యోగకారకుని పట్టుకుంటే దుమ్ము దులపచ్చు. కనుక అలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు తప్పకుండా వన్స్ కన్సల్ట్, అంతే.
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.